నమస్తే, వెల్కమ్ టు అండ్ కెరియర్స్. మనకి సాధారణంగా ఇంటర్మీడియట్ అంటే జేఈఈ, నీట్ మాత్రమే గుర్తుకొస్తాయి. లేదంటే అంతర్జాతీయ విద్య కోసం లక్షలు ఖర్చు చేసి ఇంటర్నేషనల్ స్కూల్స్ ద్వారా యుఎస్, యూకే అండ్ సింగపూర్ వంటి దేశాలకు మన పిల్లల్ని పంపించాల్సిందే అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనకు కొత్త దారిని చూపిస్తోంది ఇన్విక్టా అబ్రాడ్ స్టడీస్ ఇంటర్మీడియట్ అకాడమీ. మన ఇంటర్మీడియట్ కరికులంతో పాటు సాట్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్, రీసెర్చ్, ప్రొఫైల్ బిల్డింగ్, గ్లోబల్ ఎక్స్పోజర్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలను సమన్వయం చేస్తూ విద్యార్థులను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డ్యూక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ అర్బన్ క్యాంపైన్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మాడిసన్, న్యూయార్క్ యూనివర్సిటీ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలకు సిద్ధం చేస్తోంది. ఇలాంటి వినూత్న విద్యా విధానంతో ముందుకొస్తున్న ఇన్విక్టా అబ్రాడ్ స్టడీస్ గురించి వివరించడానికి ఫౌండర్ అండ్ ఎండి జొన్నలగడ్డ వివేకానందమూర్తి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. హౌ ఆర్ యూ? ఐమ్ వెరీ గుడ్. అండ్ నాకు చాలా కొత్తగా అనిపిస్తోంది. అంటే ఇప్పుడు చాలా ఇంటర్మీడియట్స్ కాలేజెస్ ఉన్నాయి. సో మీ కాలేజ్ ఎందుకంత డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? చాలా మంచి కాలేజీలు ఉన్నాయి ఇంటర్మీడియట్ మన రాష్ట్రంలోనే. పర్టికులర్లీ నారాయణ, చైతన్య లాంటి సంస్థలు మంచి కొత్త దారి వేసి ఐఐటి, జేఈ, ఎన్ఐటీలు అట్లా మనకి సీట్లు వచ్చేవి చాలా ఎక్కువ చేశారు. చాలా కాలేజీలు, ఒకటి రెండు కాదు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మంచి కాలేజీలు ఉన్నాయి. నేను కూడా ఎన్ఐటి రౌర్కెలా గ్రాడ్యుయేట్ని, మెకానికల్ ఇంజనీరింగ్. కానీ ఈ రోజున ఎప్పుడైతే టెక్నాలజీ రెవల్యూషన్ తీసుకొచ్చిందో గత 5 సంవత్సరాలుగా, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఒక రకమైన రెవల్యూషన్ తీసుకొచ్చాయి. సో టెక్నాలజీతో అనుసంధానం అవడం అనేది ప్రతి విద్యార్థికి అవసరం. అండ్ టెక్నాలజీ అనేది చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది, చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంది. యుఎస్ తర్వాత మన కంట్రీ కూడా చాలా ఎక్కువ పొజిషన్ ఉంది. సో అమెరికన్ యూనివర్సిటీస్లో చదువుకొని అక్కడ జాబ్ సంపాదించడం, ఎంఎస్ చేసి ఇదివరకు వెళ్ళేవాళ్ళు, మాస్టర్స్ చేసి. ఇప్పుడు అది చాలా కష్టం అవుతుంది. కొత్త రూల్స్ రావడం ఏమనేయండి, కాంపిటీషన్ వల్ల అవనేయండి, కష్టం అవుతుంది. అదే అమెరికాలో వెళ్ళి 4 ఏళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ చదివితే కనుక ఆ కల్చర్తో ఇంటిగ్రేట్ అవుతున్నారు పిల్లలు. దేర్ ఆల్మోస్ట్ లైక్ అమెరికన్స్. ఒక ఈకో సిస్టంలో చదవడం వల్ల వాళ్ళకి అనేక క్వాలిటీస్ వస్తున్నాయి. లాంగ్వేజ్ స్కిల్స్ ఒకటే కాకుండా, నాలెడ్జ్ కాకుండా, స్కిల్స్ కాకుండా చాలా క్వాలిటీస్ వస్తున్నాయి. అంటే చాలామంది తల్లిదండ్రులు అక్కడికి పంపడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకటికి ఇప్పటికీ తేడా ఏంటి వచ్చిందంటే, ఒకటి అఫోర్డబిలిటీ పెరిగింది. మన దేశంలో మీకు తెలుసు, మాల్స్కి ఎట్లా వెళ్తారు జనాలు. సినిమా టికెట్ 1000 రూపాయలైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో కెపాసిటీ, పేయింగ్ కెపాసిటీ పెరిగింది. నెంబర్ 2, బ్యాంక్స్ ఇదివరకు అండర్ గ్రాడ్యుయేట్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా బ్యాంక్స్ ₹1 కోటి దాకా అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి బ్యాంక్ లోన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కారణాల వల్ల అమెరికా కానీ, సింగపూర్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ కంట్రీస్కి వెళ్ళి అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత 4 ఏళ్ళ విద్య చదివేది, పర్టికులర్లీ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవి వెళ్ళడానికి అవుతున్నారు. కానీ ఏ కాలేజీల్లో కూడా 1-2 ఉన్నాయి. చాలా తక్కువ కాలేజీల్లో వేళ మీద లెక్క పెట్టచ్చు. ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మేము పెట్టిన దాంట్లో ఐఐటి, జేఈ కానీ, నీట్ కానీ కవర్ చేయకుండా ఈ అమెరికా వెళ్ళడానికి ఏం కావాలి, ఎట్లా వెళ్తే స్కాలర్షిప్స్ వస్తాయి. మా దగ్గర నుంచి మన స్టూడియోలో లక్ష్యాలు, ఆసియా ఉన్నారు. వీళ్ళిద్దరికీ 2.4 crores, 1.6 crores స్కాలర్షిప్స్ వచ్చాయి. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అది ఇన్విడియా వాళ్ళు అనుసంధానమైన యూనివర్సిటీ, అది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్, అక్కడ వచ్చింది. ఇవన్నీ రావాలంటే చాలా ఉండాలి. అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక కాలేజ్ పెడదామని ఐడియా వచ్చింది. ఇది 5 ఏళ్ల క్రితం నాకు ఐడియా వచ్చింది. 5 ఏళ్ళ నుంచి ఓన్లీ కోచింగ్ సిస్టమ్తోనే సరిపడి ఉన్నాము. బట్ ఈ ఏడాది లాంచ్ చేసాం. లాంచ్ చేయగానే ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, చాలామంది తల్లిదండ్రులు వస్తున్నారు. కానీ ఇంకా చాలామందికి డౌట్స్, సందేహాలు కూడా ఉన్నాయి. ఐడియా ఈజ్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ. కావాలంటే ఇండియాలో కూడా చదవచ్చు. ఎవరైతే ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నారో, నీట్ రాసి ఎంబీబీఎస్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మేము హెల్ప్ చేయలేం. మా దగ్గర లేదు. చాలా మంచి కాలేజీలు ఉన్నాయి, వాటికి అక్కడ చదువుకోవచ్చు. బట్ దోస్ హూ వాంట్ టు గో అబ్రాడ్, ఐ థింక్ వీఆర్ గివింగ్ ఎ గుడ్ సర్వీస్. ఓకే. అంటే నార్మల్గా అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తూ ఉంటారు చాలా వరకు. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు. +2 తర్వాత పంపించాలంటే అక్కడ క్లైమేట్కి ఎట్లా అడ్జస్ట్ అవుతారు, అక్కడ అంతా కల్చర్ వేరు, అడ్జస్ట్ అవుతారా లేదని డౌట్స్ కూడా చాలామంది పేరెంట్స్కి వస్తాయి కదా, ఏం చెప్తారు? డౌట్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ చాలామంది వస్తుంటారు. కానీ ఇప్పుడు ఏమైందంటే, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం నుంచి తీసుకుంటే ప్రతి వీధిలోని కనీసం 2 ఏళ్లలో అమెరికాలో రిలేషన్స్ ఉన్నారు.
ఇదివరకు అలా లేదు, ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. మా ఫ్రెండ్ అడిగితే కిటికీకి ఒకళ్ళు ఉంటారా అంటాడు. అట్లా కాదు, చాలా మందికి ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నారు మీకేం పర్వాలేదు పంపించండి ఇక్కడ చదువుకోవచ్చని. ఈ తల్లిదండ్రుల ధైర్యం పెరుగుతోంది, ఎవరో ఒకళ్ళు ఉన్నారు మనకి చేయడానికని. ఇదివరకు ఒకళ్ళు ఇద్దరు అలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. మొన్న విస్కాన్సిన్ మ్యాడిసన్కి 150 మంది ఇండియన్ స్టూడెంట్స్ అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళి చేశారు. ఆ ఫ్లైట్ అంతా ఇండియన్ స్టూడెంట్సే. ఆ ఇండియన్ స్టూడెంట్స్ 150లో 89 మంది తెలుగు వాళ్ళే ఉంటారు, ఎందుకంటే అమెరికా వెళ్ళేది పిచ్చి మనకే ఎక్కువ ఉంది. సో అక్కడికి వెళ్ళడానికి మన వాళ్ళు చాలా మటుకు ప్రిపేర్ అయిపోయారు, మెంటల్లీ ప్రిపేర్ అవ్వడం. మీరు అడిగింది ఈ ఏజ్లో ఉన్నారు చిన్నపిల్లలు ఎలా వెళ్తారు అని, మీకు ఎదురుగుండా ఇద్దరు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు కూడా. సో ఇప్పుడు ప్రిపరేషన్ అనేది రెడీ అయిపోయింది తల్లిదండ్రుల దగ్గర నుంచి. మరొకటి ఏంటంటే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వడం వల్ల సింగపూర్లో చదవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో ఉన్నాను, సింగపూర్లో చదవాలి, 4 hours డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, వైజాగ్ నుంచి ఉంది, హైదరాబాద్ నుంచి ఉంది. సో సింగపూర్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఇండియా. ఈ ప్రాబ్లం ఏం లేదు, వెరీ నీట్ అండ్ సేఫ్ కంట్రీ, హైజీన్ కంట్రీ. అక్కడ ఉన్న యూనివర్సిటీ మన ఐఐటీస్ని తీసుకుంటే ఇండియాలో ఏది కూడా టాప్ 100లో లేవు. QS వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 100లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఒకటి కూడా లేదు. వేరే సింగపూర్లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, నాన్యాంగ్ యూనివర్సిటీ టెక్నాలజికల్ యూనివర్సిటీ NTU అంటారు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఈ 2 యూనివర్సిటీలు ఉన్నాయి. అట్లాగే హాంకాంగ్లో ఉన్నాయి, అట్లాగే US లో చాలా ఉన్నాయి. సో అబ్రాడ్ వెళ్ళడానికి ఈ రోజున తల్లిదండ్రులు భయపడటం లేదు చాలా మంది. ఇంకా కొంతమందికి ఉన్నాయి అవన్నీ, చిన్నప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నారేమో, వాళ్ళ డ్రీమ్ చిన్నప్పటి నుంచి ప్రిపేర్ వాళ్ళే అవుతున్నారు, పిల్లలే అవుతున్నారు. ఈ కార్టూన్లు చూసి ఈ టీవీలు చూసి మారిపోయింది కదా జనరేషన్. వాళ్ళే ఇప్పుడు మనకి ఇదివరకు నేను బయటకు వెళ్తే బాబాయ్ హోటల్కి వెళ్ళాలి మా చిన్నప్పుడు, ఇప్పుడు మెక్డొనాల్డ్స్ అంతా అవే కదా. సో అమెరికనైజేషన్ అనేది మనకు వచ్చేసింది. పబ్ కల్చర్ అనండి, అమెరికన్ కల్చర్ అనండి, ఏ కల్చర్ అనండి ఇండియాలో వచ్చేసింది. వీళ్ళు ఆల్రెడీ అమెరికాలో బతుకుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు చాలా మంది యంగ్స్టర్స్. సో వెళ్ళడం ఒకటే ఇప్పుడు, ఇంకా అంతకన్నా ఏం బ్యారియర్స్ లేవు. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, అలాగే IIT JEE NEET MCET ఇలాంటి వాటికి, లేకపోతే అండ్ ఏదైతే ఇండియన్ ఎంట్రన్స్ టెస్ట్లు వాటికి ఏమైనా మీరు కోచింగ్ ఇస్తారా? IIT JEE NEET MCET ఈ కోచింగ్ ఇవ్వట్లేదండి. కానీ మా దగ్గర MEC స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఒకవేళ మేము వెళ్ళకపోతే ఏంటంటే వాళ్ళకి IP MAT అనే ఒక ఎగ్జామినేషన్ ఉంది. IP MAT అనేది IIM ఇండోర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది IIMsలో ఉంది. అది కాకుండా సింబియాసిస్ అని, NMIMS అని టాప్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఎంట్రన్స్ చేస్తారు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఇస్తున్నాం. అట్లాగే ఎవరైనా లా చదవాలనుకుంటే క్లాట్ కూడా ప్రిపరేషన్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ IP MAT క్లాట్ అనేవి అమెరికా కావాల్సిన SATకి దగ్గరగా ఉంటాయి. మేము ఎలాగో SAT ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి కూడా చేయగలుగుతాం. IIT అనేది ఒక తపస్సు. IITలో సీట్ రావాలంటే పూర్తిగా దాని మీద చేయాలి. 2 పడవల మీద కాళ్ళు వేస్తే గోదావరిలో పడ్డారంటే ఎవడో. అట్లాగే ఎయిదర్ అమెరికాకి ప్రిపేర్ అవ్వండి, అబ్రాడ్కి, ఆర్ IIT ప్రిపేర్ అవ్వండి. అది ఇది చదివితే 2 సగం సగం వస్తాయి, ఏది రాదు. అంచేత మేము ఇంకా అటువైపు వెళ్ళట్లేదు. మా ఫోకస్ అంతా ఇదే. అటువైపు మనకి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, విపరీతమైన అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు 2-3 రోజుల క్రితం పేపర్ చూస్తుంటే ర్యాంకులు అన్ని బోల్డ్ కనబడి ఉండేవి మీకు. నారాయణ, చైతన్య, భాష్యం, వండర్ఫుల్ ఇన్స్టిట్యూట్స్. ఐ హ్యావ్ నథింగ్ అగైన్స్ దెమ్. మేము కూడా ఆ ప్రోడక్ట్స్మే. సో ఆబ్వియస్లీ అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంక అందులో వెంచర్ చేయలేదు. మాది ఇంటర్మీడియట్ ప్లస్ SAT ప్లస్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఓకే, సో మీరు ఇప్పుడు విదేశాల్లో 100% స్కాలర్షిప్ అని చెప్తున్నారు కదా. సో విద్యార్థులు ఆ 100% స్కాలర్షిప్ సాధించాలి అంటే ఉండాల్సిన అర్హత ఏంటి? ఇక్కడ ఒక విషయం నేను తల్లిదండ్రులకి, మీకు, స్టూడెంట్స్కి అందరికీ క్లారిఫై చేయదలుచుకున్నా. మేము 100% స్కాలర్షిప్ వస్తుంది అంటే అందరికీ వస్తుందని కాదు, దానికి చాలా లక్ష్యాలు కావాలి. నేను మొట్టమొదటి అసలు అమెరికాలో మన MIT, హార్వర్డ్ ఇట్లాంటి మీరు ఇందాక మెన్షన్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా షాంఫెన్, అక్కడ 6 స్టూడెంట్స్ ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ, ఇక్కడ 2 స్టూడెంట్స్ చదువుతున్నారు. డ్యూక్ యూనివర్సిటీ ఒక అబ్బాయి వెళ్తున్నాడు. విస్కాన్సిన్ మ్యాడిసన్ 4 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇట్లాంటి యూనివర్సిటీస్లో, టాప్ యూనివర్సిటీలో స్కాలర్షిప్తో పాటు 50% అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. స్కాలర్షిప్ రావాలంటే మాకు 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెంబర్ 1, వాళ్ళ అకాడమిక్ రికార్డ్ బాగుండాలి. మా పక్కన లక్ష్య ఉంది, తన తర్వాత మాట్లాడుతుంది మీతో. షీ హెస్ గాట్ 97.8% ఇన్ ఇంటర్మీడియట్. సో ఫస్ట్ బేసిక్ అనేది అకాడమిక్ రికార్డ్, బెడ్ రాక్ ఈజ్ అకాడమిక్ రికార్డ్. అది ఉంటేనే మిగతావన్నీ సహకరిస్తాయి. అది లేకపోతే చాలా కష్టం అవుతుంది. 80%, 85%, 90% ఈ టైప్ బట్టి ఎంత ఎక్కువ పర్సెంట్ ఉంటే అంత మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, SAT అని ఒక ఎగ్జామినేషన్ ఉంది, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దాన్ని. ఈ SATలో 800 మార్క్స్ ఇంగ్లీష్, 800 మార్క్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఈ 1600 మార్క్స్కి 1400 ప్లస్ తెచ్చుకోవాలి కనీసం స్కాలర్షిప్స్ రావాలంటే. 1500 ప్లస్ ఈజ్ గుడ్. ఇండియాలో అట్లీస్ట్ ఒక 20 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ 1600 upon 1600 తెచ్చుకుంటున్నారు.
ఇండియన్ స్టూడెంట్స్ చాలా బాగా చేస్తున్నారు. సో 1550 దాటి ఉండాలి ఎస్ఏటీలో. మూడోది మనకు చాలా మందికి తెలియదు, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్ ఎగ్జామినేషన్స్ అంటారు. అమెరికాలో ప్రిన్స్టన్లో ఒక కాలేజ్ బోర్డు అని ఒక సంస్థ ఉంది. ఈ కాలేజ్ బోర్డు ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్ఏటీ, కండక్టింగ్ ఎస్ఏటీ. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కామన్ యాప్. కామన్ యాప్ అనేది ఒక సిస్టమ్. ఆ యాప్ ద్వారానే మన అమెరికా యూనివర్సిటీకి అందరికీ అప్లై చేస్తాం మనం. ఆ కామన్ యాప్ అనేది కూడా కాలేజ్ బోర్డు కంట్రోల్ చేస్తుంది. మూడోది ఏపీ ఎగ్జామ్స్, అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అంటాం. ఎందుకంటే మనం ఒక మ్యాథమెటిక్స్ తీసుకున్నాం, క్యాలిక్యులస్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఐసిఎస్సి ఉంది, సిబిఎస్ఈ ఉంది, స్టేట్ బోర్డ్ ఉంది, ఐబీ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది. ఇవన్నిట్లోనే డిఫరెంట్గా ఉంటాయి. ఒక అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయికి అమ్మాయికి మ్యాథ్స్ బాగా వచ్చని తెలియడానికి ఒక నాణ్యత, ఒక ప్రమాణం ఇదే ఏపీ ఎగ్జామ్స్, అడ్వాన్స్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్ అంటారు. వాళ్ళు సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్ట్స్, లిటరేచర్. ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలోని కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో మనం నిష్ణానం చూపించగలిగితే వరల్డ్ స్టాండర్డ్ ఫిజిక్స్, వరల్డ్ స్టాండర్డ్ కెమిస్ట్రీ నాకు ఉంది అని ప్రూఫ్. అంచేత మూడోది ఏపీ ఎగ్జామ్. రిపీట్, అకాడమిక్ రికార్డ్, శాట్, ఏపీ ఎగ్జామ్. నాలుగోది ఇవన్నీ కూడా హోలిస్టిక్ అప్లికేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఏ ఒక్క ఫ్యాక్టర్ మీద వీడికి 90 మార్కులు ఉన్నాయి సీట్ ఇచ్చేయండి అలా ఉండదు. మీకు ఇవన్నీ ఉండాలి, 3 ఫ్యాక్టర్స్. నాలుగోది మీ ప్రొఫైల్ షుడ్ బి గుడ్. యూ షుడ్ బి అన్ ఆల్రౌండర్. సమ్వేర్ యూ షుడ్ షైన్. ఎక్కడో దగ్గర హే లుక్ ఎట్ మీ, ఐఎమ్ వెరీ గుడ్. ఈ అమ్మాయి ఉందనుకోండి, షీ హస్ డన్ అ లాట్ ఆఫ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్. మా దగ్గర వర్ష అని ఒక అమ్మాయి సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్లో 100% స్కాలర్షిప్తో చదువుతుంది. అమ్మాయి షీ ఈజ్ అ వెరీ వెరీ ఫేమస్ కూచిపూడి డాన్సర్. భరతనాట్యం ఆర్ కూచిపూడి ఐ ఫర్గాట్, బట్ షీ గివ్స్ సో మెనీ ప్రోగ్రామ్స్ అక్రాస్ ఏషియన్ కంట్రీస్. సో ఆ ప్రాతిపదిక మీద ఆ అమ్మాయికి చాలా స్కాలర్షిప్ ఇచ్చారు, 100% స్కాలర్షిప్ ఇచ్చారు అమ్మాయికి. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ SUTD అని ఉంటుంది. అట్లాగే మీకు ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఒలింపియాడ్స్ కానివ్వండి, లేదా ఐ మీన్ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్. దేర్ ఇస్ వన్ UC బర్క్లీ అని వచ్చిన అబ్బాయి నేషనల్ షూటింగ్లో, నేషనల్ ఆర్చరీలో ఛాంపియన్ అతను. అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో సీట్ వచ్చింది. సో ఎక్కడో దగ్గర మీకు ఒక వెలుగు ఉండాలి, ఒక స్పార్క్. నేను అందరిలా కాదు, నేను కొంచెం ఆ తేడా పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా ఉండకూడదు. అది ఉండి అది చూపించగలిగితే కనుక వీళ్ళు 100% స్కాలర్షిప్ ఇస్తారు. అందరికీ రాదు, కష్టపడి. చాలామంది ఉంటారు, సార్ మీ దగ్గర జాయిన్ అయిపోతున్నాం, మా అబ్బాయిని మీ చేతిలో పెట్టేస్తున్నాం, మేము ఇంక డిగ్రీ ఖర్చు పెట్టాం, స్కాలర్షిప్ ఉండదని భ్రమ. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కొంతమందికి. 50% కంపల్సరీగా అందరికీ ఎంతో కొంత స్కాలర్షిప్ తెప్పిద్దామని మా తపన. బట్ స్టూడెంట్ 3 పార్టీస్ ఉంటుంది, ట్రైపార్టీ అగ్రిమెంట్ అంటారు. మెయిన్ చేయాలి, స్టూడెంట్ చేయాలి, తల్లిదండ్రులు కొంచెం కోఆపరేట్ చేయాలి. వాళ్ళ రోల్ ఎక్కువ ఇవ్వం వాళ్ళకి. బట్ మెయిన్ రోల్ స్టూడెంట్ ఇది మాది ఉంటుంది. 2 చేతులు కలిస్తే కానీ చప్పట్లు రావంటారు కదా. స్టూడెంట్ హ్యాస్ టు పుట్ ఎన్ ఎఫర్ట్, వీఆర్ రెడీ టు పుట్ ఎన్ ఎఫర్ట్, టేక్ ది డిసిషన్ అండ్ గెట్ దట్ స్కాలర్షిప్. సో ఈ 5 ఫ్యాక్టర్స్, 4 ఫ్యాక్టర్స్ చెప్పాను. 5వది అప్లికేషన్ పెట్టినప్పుడు ఎస్ఏస్ రాస్తారు. ఆ ఎస్ఏస్ అన్నింటిలో కూడా చాలా క్లారిటీ ఉండాలి. వై డూ యూ వాంట్ టు స్టడీ ఇన్ అవర్ కాలేజ్, వాట్ డూ యూ వాంట్ టు డూ, వాట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్ గోల్స్, వాట్ ఆర్ యువర్ లాంగ్ టర్మ్ గోల్స్, వాట్ హ్యావ్ యూ అచీవ్డ్, హౌ డిడ్ యూ ఫేస్ ఎ అడ్వర్సరీ సిచ్యువేషన్ ఫర్ యువర్ సెల్ఫ్. ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, వీటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వాలి ఎస్ఏస్లో. ఈ 5 ఫ్యాక్టర్స్ కనుక బాగా చేస్తే 100% స్కాలర్షిప్ వచ్చి తీరుతుంది. దెర్ ఆర్ 100 యూనివర్సిటీస్, ఈచ్ ఆఫ్ విచ్ గివ్ వాట్ ఈస్ కాల్డ్ as presidential scholarship. They can be 1, 2, 3, 4 per universities. That means you have 500 to 1000 presidential scholarships in the US. సో ఆబ్వియస్లీ వస్తాయి. బ్రిన్ మార్ అన్న కాలేజ్ ఉంది, ఇట్స్ ఎ గర్ల్స్ ఐవీ లీగ్ యూనివర్సిటీ. అక్కడ సీట్ వస్తే 100% స్కాలర్షిప్ ఇస్తారు వాళ్ళు అందరికీ. యువర్ ఫుడ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ స్టే ఈస్ టేకెన్ కేర్ ఆఫ్, యువర్ ఎడ్యుకేషన్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఓన్లీ గర్ల్స్ ఐవీ లీగ్ కాలేజ్ అంటారు బ్రిన్ మార్ అనేది. అండర్ గ్రాడ్యుయేట్కి 2 స్టూడెంట్స్ మా వాళ్ళు చదువుతున్నారు. ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామందికి అన్ఫార్చునేట్లీ తెలియవు. నా దగ్గరికి చాలామంది ఇంటర్మీడియట్ అయ్యాక వస్తారు, ఇప్పుడు ఏం చేయాలంటారు. ఓకే మూర్తి గారు, ఇక్కడ 100% స్కాలర్షిప్ సాధించిన 2 జెమ్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరి గురించి మీరు చెప్తే నేను వినాలనుకుంటున్నాను. ఫస్ట్ లక్ష్య, లాస్య, వీళ్ళిద్దరు ట్విన్స్, హైదరాబాద్ ఫేమస్ ట్విన్స్, సెలబ్రిటీస్ అయిపోయారు ఈ మధ్య. లక్ష్య హస్ గాట్ 100% ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ ఫ్రమ్ మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అనేది వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ విత్ ఎన్విడియా బ్యాకప్. ఎన్విడియా వాళ్ళ ఎక్విప్మెంట్, ఎన్విడియా వాళ్ళ సూపర్ కంప్యూటర్ అన్నీ ఉంటాయి. ఎక్సలెంట్ యూనివర్సిటీ. అక్కడ అమ్మాయికి 100% ప్రెసిడెన్షియల్ స్కాలర్షిప్ వచ్చింది, ఆ అమ్మాయికి 60% వచ్చింది. ఇద్దరికి ఇంటర్మీడియట్ పర్సెంటేజ్ తేడా ఉంది, ఇద్దరికి మిగతా కూడా తేడా ఉంది. ఎంత చెప్పు, నువ్వే చెప్పు. నాకు 97.8 వచ్చింది. ఓకే 92. ఓకే, దానివల్ల అంత తేడా వచ్చింది. అది ఒకటే కాదు, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. షీ డిడ్ లాట్ మోర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో అంటే మీరు అలాంటి 100% స్కాలర్షిప్ సాధించడానికి అసలు ఎంత కృషి చేశారు అని అడిగితే ఏం చెప్తారు అసలు ఈ ఏజ్లో?
అంటే హార్డ్ వర్క్ ఇస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ అయితే చేయాలి రిజల్ట్ రావాలంటే. సో హార్డ్ వర్క్ చేశాం. అంటే ఎలా అంటే మీ డే What ఎలా all you స్టార్ట్ did? అయ్యేది? What all you did? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుండి గోల్ ఉండేది ఇట్లా యుఎస్లో చదవాలి అని, కానీ అది ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో ఐడియా లేదు. నేను 11th లో ఉన్నప్పుడు నాకు ఒక వీడియో చూసాను అనమాట, ఆదిత్య మిరియాలా అని 100% స్కాలర్షిప్ వచ్చింది. ఎలా ఏంటి అని కనుక్కుంటే తను ఇన్విక్టాలో చదివాడు, ఇట్లా కోచింగ్ తీసుకున్నాడు అని తెలిసింది. మేము అప్పుడు మూర్తి సార్ని అప్రోచ్ అయ్యాము. మూర్తి సార్ మాకు క్లియర్గా మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత SAT IELTS ఎగ్జామ్స్, AP ఎగ్జామ్స్, study.com కోర్సెస్, టెక్నికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేసాం. దాని తర్వాత లక్కీలీ 100% స్కాలర్షిప్ వచ్చింది. ఓకే, సో నువ్వు లాస్యా ఆర్ లక్ష్య? లాస్యా. సో లాస్యా అమెరికా వెళ్ళి చదవాలని ఆలోచన ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? నార్మల్గానే ఇప్పుడు మీ ఈ ఏజ్లో చాలా వరకు కూడా మంచిగా ఉండాలి, లేకపోతే మంచిగా ఎంజాయ్ చేయాలి, లేకపోతే మంచిగా గేమ్స్ ఆడుకోవాలి అని ఆ మైండ్ సెట్తోనే ఇప్పటి వరకు ఉంటారు పిల్లలు. సో మీరు ఎప్పుడు ఇంజెక్ట్ చేసుకున్నారు మీ మైండ్లో? నాకు చిన్నప్పటి నుండి ఉండేది వెళ్ళాలి చదువుకోవాలి అని. సో యా 11th తర్వాత మూర్తి సార్ని కలిసాక ఐ రియలైజ్డ్ ఇట్ వాస్ పాసిబుల్ దట్ ఐ క్యాన్ డూ, వెళ్ళొచ్చు చేయొచ్చు అని. సో అలాగే SAT IELTS study.com కోర్సెస్ నేను ఇన్విక్టా ద్వారా చేశాను. మూర్తి సార్ ద్వారా గైడెన్స్ తో నేను చాలా టెక్నికల్ ప్రాజెక్ట్స్ చేశాను. సో ఇవన్నీ చేయడం వల్ల నాకు మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్న యూనివర్సిటీలో 60% స్కాలర్షిప్ వచ్చింది. Okay. They want to do different programs, Mala. What are they? Can you explain? I'm doing computer science. Chinnappudu nundi I was very interested in technology and problem solving. So that made me choose computer science. Okay. Ante say something about Invicta. Ante Lakshya, what program you want to do? I am choosing to do biomedical engineering. Okay. I always loved biology as a kid. It's a very interesting program. Me too. Okay. So Invicta గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈవెన్ మీరు Invicta అని కాంటాక్ట్ అవ్వకపోయి ఉంటే ఇంకొక లా ఉండేదని నాకు అర్థమవుతుంది మీ మాటల్లో. సో ఆ జర్నీ గురించి అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రతి స్టెప్లో మాకు కంప్లీట్ గైడెన్స్ ఇచ్చారు. వెరీ గ్రేట్ఫుల్, వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు మూర్తి సార్ అండ్ ఆల్ ఆఫ్ ఇన్విక్టా. దిస్ వుడెంట్ హవ్ బిన్ పాసిబుల్ వితౌట్ దెమ్, వితౌట్ సర్ సపోర్ట్ అండ్ హిస్ గైడెన్స్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, మూర్తి గారు, ఇప్పుడు మీ దగ్గర చదివే పిల్లల ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అడగొచ్చా ఈ క్వశ్చన్? ప్రశ్నగా ఖచ్చితంగా అది చెప్పలేకపోతే ఇంకెందుకు. ఇప్పటి నుంచి అంటారు చూసారా, ఇప్పటిదాకా మేము ఏం చేసామంటే బయట చదువుకుంటున్న విద్యార్థులకి కోచింగ్ కింద తయారు చేసి వాళ్ళకి సెపరేట్ టైమ్స్ తీసుకొని సమ్మర్ హాలిడేస్లో 30 రోజులు 8 గంటలు పెట్టి SAT AP ఇప్పుడు నేను ఇందాక చెప్పినవన్నీ చెప్పాం. కానీ ఇప్పుడు మేము ఇంటర్మీడియట్ కాలేజ్తో పాటు అనుసంధానం చేస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా మేమే ఇస్తున్నాం. బోత్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళు కూడా తీసుకుంటున్నాం. కొంతమంది ఫస్ట్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు ఇప్పుడు దాకా మాకు ఇలా తెలియలేదు, అమెరికా వెళ్ళి ఇలా ఉంటాయని మీ దగ్గరికి వస్తాము అని అంటున్నారు. దెన్ they are welcome. Second year student, those who have completed first year intermediate, welcome to meet us. We have 3 centers అండి, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. 3 centers లో కూడా ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ వచ్చి జాయిన్ అవ్వచ్చు. మీరు అడిగిన ప్రశ్న, మీరు ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? 2 విషయాలు చెప్తానండి. ఒకటి, మేము వీఆర్ టీచింగ్ శాట్లో చాలా ఇంగ్లీష్ నేర్పుతాం. వాళ్ళ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. నా దృష్టిలో ఇప్పుడు విద్యార్థుల్లో ఒక 10% తీస్తే 90% మంది 3 భాషలు నేర్చుకుంటున్నారు చిన్నప్పటి నుంచి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు. కాకపోతే ఇంగ్లీష్ కొంచెం వీక్, హిందీ కాస్త పూరు, తెలుగు అంత బాగా రాదు. 3 భాషల్లోనే ప్రాబ్లం ఉంది. సో వీ వాంట్ టు ఎష్యూర్ దాట్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ద ఎటికెటీ ఆఫ్ కాన్వర్సేషన్. ఒక కాన్వర్సేషన్ చెప్పినప్పుడు ఎవరిని సార్ అనాలి, ఈమెయిల్ పెట్టినప్పుడు ఎలా చేయాలి. నాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతుంది, SAT కోచింగ్ మేము ఇస్తామని తెలిసింది. నేను ఫోన్ చేసి ఐఎమ్ JV మూర్తి, మేనేజింగ్ డైరెక్టర్ ఇన్విక్టా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడిగాను. అంటే ఆయన బ్రో డూ యూ గివ్ SAT అని అడిగాడు నన్ను. So that's not, I mean, I'm not blaming that boy, nothing wrong with him. సో అట్లా మన కల్చర్ వస్తుంది. సో వాళ్ళకి కొంచెం ఎటికెటీ, కాన్వర్సేషనల్ ఎటికెటీ, ఫ్రెండ్స్తో అలా ఉండాలి. ఇవన్నీ కూడా టీచ్ చేస్తాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. సో వాళ్ళ ఫ్యూచర్, నారాయణమూర్తి గారు ఒకసారి మాట్లాడుతూ, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇట్ ఇస్ ప్రేమ్జీ అనుకుంటా, విప్రో, హీ వాజ్ సేయింగ్ దట్ ఎంప్లాయబుల్ గ్రాడ్యుయేట్స్ తక్కువైపోతున్నారు ఇండియాలో, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అనేవి స్కూల్ లెవెల్ నుంచి తీసుకురావాలి అని
ఉన్నారు. మేము ఈ శాట్తోని ఏపీ ఎగ్జామ్ ఇవన్నీ అమెరికాకి ప్రిపేర్ చేస్తూ ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాం. అంచేత వాళ్ళు అమెరికా వెళ్ళకపోయినా ఇండియాలో శాట్ ఎగ్జామ్తో ఇండియాలో 40 ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్ ఇస్తారు. ఐటీ జే అక్కర్లా. వాటిలో మన మహీంద్రా టెక్ ఇక్కడ ఉంది, ఇది కూడా ఉంది, అమిటీ ఉంది ఇక్కడే. చాలా అసలు ప్రక్షా కాలేజ్ కానివ్వండి, లాడ్ ఆఫ్ కాలేజెస్ గివ్ అన్ శాట్ స్కోర్ అడ్మిషన్ ఇంటూ 39 కాలేజ్ లిస్ట్ ఉంది నా దగ్గర, అవన్నీ చూపించగలుగుతాను నేను. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీళ్ళందరూ ఇస్తారు. సో శాట్ రాసి ఇండియాలో కూడా ఉండిపోవచ్చు. మా దగ్గర చదివితే కంపల్సరీగా మేము ఏదో ఫ్లైట్ ఎక్కించి బలవంతంగా పంపించాము. సో ఆబ్వియస్లీ దే కెన్ స్టే బ్యాక్ హియర్. వాళ్ళు ఇక్కడ ఉంటామంటే అది కూడా పనికి వస్తుంది. సో ఫ్యూచర్ చాలా బాగుంటుంది, ఎందుకంటే దే విల్ బి సెల్ఫ్ రిలయంట్ ఆన్ దామ్. మేము వాళ్ళకి అది నేర్పుతాం ఫస్ట్. How do you talk to people? How do you attend an interview? How do you answer? How do you crack a group discussion? ఇవన్నీ శనివారాలన్నీ దానికే కేటాయించాం. ఈ ఎక్స్ట్రా we get a lot of people from abroad. They will come and address them, or we conduct a webinar. I go to US every 6 months. I also work as Milwaukee School of Engineering ki I work as an honorary director. I go there every 6 months and I look at some of the activities there. So నాకు ఆ పరిచయాలు చాలా ఉన్నాయి యూఎస్లో కూడా. వాళ్ళందరూ వెబినార్స్ కండక్ట్ చేస్తారు. We can show them. I mean, we want to give them an exposure, very very high exposure level. That is how their future is going to be good. But if they are studying well and they are doing well, one of the Hyderabad student, I can quote his name, I can give his number, anybody wants. కొంతమంది అంటారు మీరు ఏదో చెప్పేస్తున్నారు అని చెప్పేసి. అనూప్ ప్రణయ్ ఈ ఊరు అబ్బాయి హైదరాబాద్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు, కాలేజ్ ప్రస్తుతం. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లోనే ఆయనకి ఇన్విడియాలో ఇంటర్న్షిప్ వచ్చింది అండ్ దే గివెన్ ఎ ప్లేస్మెంట్ ఆఫర్ ఆల్సో. ఇన్విడియా అనేది వరల్డ్లో నెంబర్ 1 సంస్థ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దేనికి కానీ. అక్కడే అబ్బాయికి జాబ్ వచ్చింది. సో ఎవ్రీబడి విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు టాప్ యూనివర్సిటీస్. యూనివర్సిటీ షుడ్ బి క్వాలిటీ యూనివర్సిటీ. యువర్ కోర్స్ షుడ్ బి quality course and you should like it and you must do very well there. You must be on the dean's list. Students అందరికి dean's list అని ఉంటుంది, టాప్ స్టూడెంట్స్ కి. dean's list లో ఉంది అంటే జాబ్ గ్యారంటీడ్ ఆల్మోస్ట్. సో we tell them all these things. వాళ్ళకి తెలియదు కొన్నిసార్లు, నువ్వు ఇలా డీన్స్ లిస్ట్లో ఉండాలిరా నీకు జాబ్ వస్తుంది, నువ్వు ఇలా చేయి ఈ ప్రోడక్ట్. కొంతమంది నాకు 80% ఉంది ఇంటర్మీడియట్లో, ప్రాబ్లం ఉందా, డూ వెల్ అండ్ శాట్, డూ వెల్ అండ్ ఏపీ ఎగ్జామ్స్. 5 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఏదో 3 మీరు ఎక్సెల్ అయితే వస్తాయి అంతేగాని నీకు ఇంటర్మీడియట్ అయితే నువ్వు ఎందుకు పనికిరావు అనేది ఉండదు. దీస్ ఆర్ ది థింగ్స్. ద అదర్ థింగ్ వాట్ వీ విల్ డూ ఇన్ అవర్ కాలేజ్ ఈస్ ట్రీట్ స్టూడెంట్స్ యాజ్ స్టేక్ హోల్డర్స్, నాట్ యాజ్ సంబడి హు హస్ కమ్ ఫర్ అస్. స్టేక్ హోల్డర్స్ అంటే మేము చేస్తున్న ఎయిమ్లో వాళ్ళని అబ్రాడ్ పంపించాలంటే వాళ్ళ సహకారం లేకుండా చేయలేం. ఇన్ ద ప్రాజెక్ట్ దే ఆర్ స్టేక్ హోల్డర్స్. సో వెన్ వీ మేక్ దెమ్ స్టేక్ హోల్డర్స్ అండ్ దే అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, they will do well. They will do extremely well. So future is going to be very good for them. I'm not guaranteeing any job or salary or whatever. That is not correct on my part or anybody's part. Okay. I'm also not guaranteeing 100% scholarship. I'm making it more. టీవీలో అందరికీ పబ్లిక్గా చెప్తున్నాం మేము. చాలా మాకు కొంచెం అపప్రద వచ్చేసింది. అక్కడికి వెళ్తే 100% అంటున్నారు, ఎంతమందికి వస్తుంది ఏంటి రాదు అందరికీ. 2 3 4 వస్తుంది. బట్ మెనీ పీపుల్ గాట్ 50%, మెనీ పీపుల్ గాట్ లైక్ లాస్ట్ ఇయర్ గాట్ 60%, షీ గాట్ 100%. సో ఉంటుంది, అక్క చెల్లెలు ఇద్దరిలోనే వ్యత్యాసం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఫ్యూచర్ ఈస్ గోన్ బి గుడ్ మ్యామ్. ఓకే. సో అలాగే మీరు శాట్ అంటున్నారు, అలాగే ఏ అబ్రాడ్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా టోఫెల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ 2 డిఫరెన్స్లు ఉన్నాయి. శాట్ అనేది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఇన్ యుఎస్. ఐఎల్టీఎస్, టోఫెల్ ఇలాంటి ఎగ్జామ్స్, పీటీ ఇలాంటి ఎగ్జామ్స్, డ్యూలింగో 3 4 ఉన్నాయి. ఇవన్నీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటారు. అమెరికాలో వెళ్ళాక మనం ఇంగ్లీష్లో చదవగలగా లేదా అనేది అది డిసైడ్ చేస్తుంది. మీరు ఎంఎస్కి వెళ్ళినా అది కావాలి, బిఎస్కి వెళ్ళినా కావాలి, బీబీఏకి వెళ్ళినా కావాలి, డెంటల్కి వెళ్ళినా కావాలి, ఎంబీబీఎస్కి వెళ్ళినా కావాలి, టోఫెల్ కానీ ఐఎల్టీఎస్ కానీ. ఈ శాట్ అనేది అండర్ గ్రాడ్కి మాత్రమే. ఎనీ అండర్ గ్రాడ్కి ఇప్పుడు మనకి ఐఐటీ జేఈ ఉంది, నీట్ ఉంది, లేకపోతే ప్రతి యూనివర్సిటీ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్స్ అన్నీ కాకుండా అన్నీ కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటే ఎంత బాగుంటుంది ఇండియాలో కూడా. అదే శాట్ అంటారా? అదే శాట్. అమెరికాలో ఒకటే ఒక ఎగ్జామ్, ఇంక లేవు, ఓన్లీ 1 ఎగ్జామ్. అట్లాగే మనది కూడా ఇప్పుడు నీట్ మొన్న పేపర్ లీక్ అయింది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు పొలిటికల్ అండ్ ఆల్ దోస్ రీజన్స్, బట్ రైట్ నౌ ఎడ్యుకేషన్ మినిస్టర్ హస్ గివెన్ ఎ స్టేట్మెంట్ దట్ వీ వాంట్ టు మేక్ ఇట్ జస్ట్ లైక్ జిఆర్ఈ ఆర్ అదర్ ఎగ్జామ్స్, వీ వాంట్ టు మేక్ ఇట్ ఆన్లైన్లో బాగా ఈజీ కండక్ట్ చేయొచ్చు. శాట్ అనేది ఆ లెక్కలో ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.
సో అది ఎప్పుడైనా ఏడాదికి 7 సార్లు కండక్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఒకసారి రాస్తే మీ స్కోర్ 5 ఏళ్ళ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. అదే స్కోర్తో ఇయర్ వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఇయర్ వెళ్ళొచ్చు, ఇంకో ఇయర్ వెళ్ళొచ్చు. సేమ్ విత్ జిఆర్ఈ, సేమ్ విత్ జిమాట్. అట్లాగే ఇండియాలో కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వస్తే రోజు వస్తుంది. ఎంత బాగుంది రాయడానికి అర్హత అంటే ఎనీ డిగ్రీ 11th స్టాండర్డ్ వాళ్ళు రాయొచ్చు, 12th స్టాండర్డ్ వాళ్ళు రాయొచ్చు, 10th స్టాండర్డ్ వాళ్ళు రాయొచ్చు. ఆ స్కోర్ 5 ఏళ్ళు వ్యాలిడ్ ఉంటుంది. ఓకే. సో అలాగే మీ ఇన్వెక్టా సంస్థ ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు? మీ సక్సెస్ రేషియో? ఇన్విక్టా సంస్థ 5 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. బట్ అంతకుముందు నేను ఇదే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోచింగ్ సిస్టంలో టైమ్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, TIME. నేను విశాఖపట్నంలో డైరెక్టర్గా వర్క్ చేసి GRE, SAT, GMAT చాలా మంది కోచింగ్ ఇచ్చాను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇన్విక్టా అనేది మేము స్టార్ట్ చేసి 5 years అయింది. 5 yearsలో వీ మస్ట్ హవ్ సెంట్ అట్లీస్ట్ 400 స్టూడెంట్స్ టు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. వీళ్ళ 400 స్టూడెంట్స్లో చాలా మందికి స్కాలర్షిప్స్ వచ్చాయి. ఫస్ట్ బ్యాచ్ బయటకు వచ్చి వాళ్ళకి జాబ్స్ కూడా వచ్చాయి. ఓకే. ఎంతమంది అబ్రాడ్ వెళ్ళుంటారు సార్ మీ? 400 చెప్తున్నాను. లాస్ట్ 5 yearsలో 400 స్టూడెంట్స్ వెళ్ళారు. బోత్ ఫర్ యూజీ అండ్ పీజీ. యూజీకి ఒక్కదానికి అయితే 200 దాకా వెళ్ళుంటారు లాస్ట్ 5 yearsలో. ఓకే. సో లక్ష్య అండ్ లాస్య ఎప్పుడు వెళ్తున్నారు? ఇంకా డిసైడ్ చేసుకోలేదు. లేదు, లాస్ట్ ఇయర్ హస్ గాట్ లాస్ట్ ఇయర్ ఆన్సర్ దట్ I've gotten my visa. వీసా వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, కంగ్రాచులేషన్స్. అసలు వీసా వచ్చిందంటే ఇంకా అయిపోయినట్టే మ్యాక్స్. ఇంకెందుకు కన్ఫ్యూజ్ లో ఉన్నావు? అంటే డేట్ ఫిక్స్ చేస్తాను. తను ఇంకా వీసాకి వెళ్ళలేదు, వీసాకి వెళ్తుంది ఇప్పుడు. ఓకే. సో మీలాగే అండర్ గ్రాడ్యుయేట్లో యూఎస్ వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మీరు పడే కష్టం గురించి కానీ మీ ప్రిపరేషన్ గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? Sure. Definitely work hard. Hard work is key to success. And time put in చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే రిజల్ట్ వస్తుంది. ఓకే. యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్ లో ఉంది. Last year you want to say something? What should the students do? What all should they study? They should study SAT. Extracurriculars kuda they're very important for universities, and APs are also very important. So iyanni chadivite you'll get good scholarships and గుడ్ యూనివర్సిటీస్లో వస్తుంది. ఓకే. అలాగే ఈ హార్డ్ వర్క్ అన్నా కూడా ప్రణాళిక ముఖ్యం. ప్లాన్ అంటాను చూసారా, తల్లిదండ్రులు చేయాలి ఈ పని. వాళ్ళు కనుక వాళ్ళని అబ్రాడ్ పంపించగలము, మాకు అవకాశం ఉంది అనుకుంటే కనుక వాళ్ళు 10th క్లాస్కి ముందు నుంచే ప్లాన్ చేసి 10th ఇంటర్మీడియట్ మధ్యలో AP ఎగ్జామ్స్ రాయొచ్చు. 10th అయిపోయిన సమ్మర్ వెంటనే AP ఎగ్జామ్స్ రాయొచ్చు. 9th నుంచి ప్లానింగ్ స్టార్ట్ అవ్వాలి. అమెరికాలో హై స్కూల్ అంటే 9th, 10th, 11th, 12th 4 కలిపి హై స్కూల్. మనకు కూడా సిస్టమ్ వస్తుంది అంటున్నారు. 9th క్లాస్ నుంచి ప్రీసాట్ రాసుకోవచ్చు. ప్రీసాట్ వల్ల మీకు తెలుస్తుంది ఎక్కడ ఉన్నారు, మన లోపాలు ఏంటి, మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని. ఆ తర్వాత చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర వైజాగ్లోని, విజయవాడ, హైదరాబాద్లో ప్రీసాట్ కోచింగ్ ఇస్తున్నాం, SAT కోచింగ్ ఇస్తున్నాం. 9th వాళ్ళకి, 10th వాళ్ళకి అందరికీ కూడా ప్రీసాట్, SAT కోచింగ్ కూడా ఇస్తున్నాం. తల్లిదండ్రులు మమ్మల్ని 9th స్టూడెంట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాం. ఎట్లా ప్లాన్ చేయాలి, ఏం చేయాలి, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ కూడా ముందు నుంచే. ఈ ప్రణాళిక అనేది చాలా అవసరం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. చాలా కొత్త విషయాలు అయితే నేను నేర్చుకున్నాను ఇవాళ. పేరెంట్స్ ముందు నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ కిడ్స్ కనుక అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే అనే దానికి సంబంధించి. అండ్ దీంట్లో మాత్రం చాలా విషయాలు అయితే నాకు తెలిసి ఈ షో ద్వారా చాలామందికి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ లక్ష్య అండ్ లాస్య, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు చెప్పారు. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన అండ్ కెరియర్స్. నమస్తే.